థర్డ్ మంత్లో అనుకుంటా midnight 1 o'clockకి ఇక్కడంతా ఎట్లనో అవుతుంది ఫ్రెండ్స్. రాజు నాతో మాట్లాడుతున్నాడు, నాకు అది వినిపిస్తుంది, బట్ మైండ్లోకి వెళ్ళట్లే. అసలు ఎందుకు వీళ్ళని ఎందుకు కనాలి, వీళ్ళని ఎందుకు పెంచాలి, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు, అసలు నేను ఎందుకు ఇంత పెయిన్ అనుభవించాలి, ఆ వామిట్ రానికే నేను ఎందుకంత సఫర్ అయినా. అసలు ఒక ఎక్స్టెంట్లో ఏమనిపించిందంటే పడుకుంటే ఏమవుతుంది, తిరుగుతుంటాయి కళ్ళు మొత్తం ఇట్లా తిరుగుతూనే ఉంటాయి. షుగర్ అన్ని టెస్టులు వస్తాయి. మేము అన్ని టెస్టులు చేయించుకొని వెళ్తే అక్కడ వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే D3. అప్పుడు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వెళ్ళిపోతే ఏం బాధపడకు అని చెప్పిన నేను. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను అట్లా సరదాగా వాకింగ్ చేద్దాం పైకి వచ్చిన. సరే ఓకే, నా ఫస్ట్ సెమిస్టర్ విశేషాలన్నీ మీతో పంచుకుందామని ఈ వ్లాగ్ రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ అవుతుంది. ఫుల్ గాలి కొడుతుంది, నాకేం అర్థమవుతలే, వర్షం కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు కంటిన్యూ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అనే వ్లాగ్ గుర్తుంది కదా, ఆ వ్లాగ్ నేను రిలీజ్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఒక కమెంట్ నేను చదివినా. అసలు ఎట్లా ఇంత పెద్దగా టైప్ చేసిర్రు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్తున్నట్టు, మీ ఇంట్లో ఓన్ సిస్టర్స్కి చెప్తున్నట్టు, ఎంత ప్రతి ఒక్కరు కమెంట్ చదివినా. అంటే చాలామందికి ఇట్లా అయింది అంట. సో నా విషయంలోనే కాదు, అవన్నీ చదివినాక ఓకే ఈ సినారియోస్ అన్నీ ఉన్నాయని చెప్పి నాకు భయం కొంచెం తగ్గింది. ఇప్పుడైతే బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్. సో నా ఫస్ట్ సునామీ ఏమంటారు, నా ఫస్ట్ సెమిస్టర్ అంతా ఎట్లా గడిచిపోయింది ఆ 3 నెలలు అనేది నేను ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే పర్సన్ టు పర్సన్ చాలా డిఫర్ అవుతుంది కదా, లైక్ ఒకరి ప్రెగ్నెన్సీ జర్నీ ఒకలా ఉంటుంది, ఇంకొకరి ప్రెగ్నెన్సీ జర్నీ ఒకలా ఉంటుందని. సో నేను ఏమైతే గోత్రూ అయినానో అవి నేను ఇక్కడ షేర్ చేసుకుంటే ఇవి ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకొకటి ఎవరికైనా వర్షం పడు స్టార్ట్ అయిపోయింది, సో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇది షూట్ చేస్తున్నాను అనమాట. సో నేను ఫస్ట్ కన్సీవ్ అయినాక తర్వాత కాంప్లికేషన్స్ వచ్చేసినాయి. దాని తర్వాత నేను ఏదైతే ఫస్ట్ 3 months ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ సెమిస్టర్, అందరికీ తెలుసు కదా. సో ఏదో నేను తెలియనట్టు స్పెషల్గా చెప్తున్నా. సో ఫస్ట్ 3 monthsలో నేను ఫేస్ చేసింది ఏంటి అంటే, ఫస్ట్ నేను చెప్పాల్సింది ఆకలి. నేను రాజుకి చెప్పిన, బేబీ ఇట్లా వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా అంటే, ఫస్ట్ 3 నెలలు మస్తు ఆకలింది కదా నీకు, అది చెప్పు అన్నాడు. సో ఫస్ట్ 3 monthsలో నాకు మస్తు ఆకలి అయింది. ఎట్లా అంటే తిన్నా ఆకలి అవుతుంది, అంటే దాన్ని ఆకలి అంటారా మరి ఏందో నాకు తెలియదు, కానీ ఫుల్ ఆకలి అయ్యేది, అట్లనే తినేసేదాన్ని. ఇంకొకటి బై గాడ్స్ గ్రేస్, ఇంకా నేను అది ఎంత థ్యాంక్ఫుల్ ఉండాలో నాకు తెలియదు, కానీ నాకు వామిటింగ్స్ లేవు. రేర్గా 3 monthsలో నాకు ఒక 2 times అయినాయి అనుకుంటా వామిటింగ్స్. ఆ 2 times వామిటింగ్కి కూడా నాకు రీజన్ ఉంది. ఒక వామిటింగ్ ఎందుకు అయింది అంటే, మోసంబి జ్యూస్ ఉంటుంది కదా రోడ్ పైన మనకి ఫ్రూట్ జ్యూస్ సెంటర్లో, ఆ జ్యూస్ తాగి ఇట్లా పక్కకి వెళ్ళినా పెద్ద వామిట్ అయిపోయింది. అంటే ఒకవేళ జ్యూస్ తాగకపోయింటే వామిట్ కాకపోతుండేనేమో. అండ్ సెకండ్ వామిట్కి అయితే ఒక హిస్టరీ ఉంది, చెప్తా. సెకండ్ వామిట్ ఎప్పుడైంది అంటే 3rd monthలో అనుకుంటా midnight 1 o'clockకి ఇక్కడంతా ఎట్లనో అవుతుంది ఫ్రెండ్స్. సో తిన్నది అరగాక కాలే, నాకు తిన్నది అరిగింది. సో బై ద వే మై కెమెరామెన్ ఈజ్ మై హస్బెండ్ టుడే అంటున్నది టుడే. సో అందుకే ఆయనకు అనిపిస్తలేడు, కొంచెం ఆయనకు అనిపిస్తాడు. సో అదేమైందంటే midnight 1 అవుతుంది, అసలు ఎట్టు తోచుతలే. ఒక 2 minutes లిటరల్గా నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ ప్రపంచం నాకు అర్థం కాలే, ఏమవుతుందో నాకు అర్థం కాలే. ఆ 2 minutesలో ఇల్లు ఎట్లనో ఏమేమో టార్చర్ చేసిన ఏమో అవుతుంది. రాజు నాతో మాట్లాడుతున్నాడు, నాకు అది వినిపిస్తుంది, బట్ మైండ్లోకి వెళ్ళట్లే. ఆ వామిట్ చేసిన తర్వాత ఒక ఎక్స్టెంట్లో నాకు ఏమొచ్చింది అంటే, ఎందుకు అసలు ఈ పిల్లలు ఎందుకు, ఇదంతా ఎందుకు అంటే, నేను ఏదో ఇప్పుడు ఇది ఇట్లా అన్నాక మీరు కమెంట్ చేయొచ్చు, అట్లా అనుకుంటే మీ మమ్మీ నిన్ను కనకపోతుండే అని, అసలు ఈ లోకం ఉండకపోతుండే అని. అవును,
అంటే నేను చేసిన వామిట్ నాకు ఆ థాట్ని తెచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. ఎట్లా అంటే అసలు ఎందుకు వీళ్ళని ఎందుకు కనాలి, వీళ్ళని ఎందుకు పెంచాలి, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు, అసలు నేను ఎందుకు ఇంత పెయిన్ అనుభవించాలి, ఆ వామిట్ రానికే నేను ఎందుకంత సఫర్ అయినా. అంటే అయినాయే 2 వామిటింగ్స్. అంటే చాలామంది సినారియోలో ఏం చూసినా మా అక్క వాళ్ళ సినారియోలో ఎవరో ఎందుకు మా ఓన్ సిస్టర్సే కన్సీవ్ అయిన డే 1 నుంచి డెలివరీ అయ్యి ఆపరేషన్ థియేటర్లోకి లేబర్ రూమ్లోకి వెళ్ళే వరకు వాళ్ళు వామిటింగ్స్ చేస్తూనే ఉన్నారు. ఎట్లంటే క్షణం వామిటింగ్సే. అమ్మ నాకు ఈ వామిటింగ్స్కే ఇట్లా అయ్యింది, ఇంకా ఏమైనా వామిటింగ్స్ అయితే ఇంకెంత వరస్ట్ ఉంటుంది అని చెప్పి ఘోరంగా కదా. అండ్ ఇంకొక వామిటింగ్ కూడా అయింది కదా బేబీ, కివి తిన్న వామిటింగ్ అయిపోయినా, లో బీపీ, మొత్తం 3 వామిటింగ్స్ అయినాయి ఫ్రెండ్స్. 3 or 2 మొత్తము వరస్ట్ వామిటింగ్స్ అయినాయి. ఇంకోటి ఏంటంటే నేను హ్యాపీ నీ వామిటింగ్ కాలేదు, లేకపోతే అమ్మో ఈ 3 వామిటింగ్స్ నాకు చాలా వరస్ట్ అయినాయి. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, అమ్మో వామిటింగ్స్ ఉండే వాళ్ళకి వాళ్ళు ఎట్లా గోత్రూ అవుతారు, అమ్మ వాళ్ళు ఎట్లా అనుభవిస్తారు, నాకు ఈటికే కాలేదని అనిపించింది. వామిటింగ్స్ది ఇట్లా అనమాట. సెకండ్ వచ్చేసి నాజియా. ఓకే, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క నాజియా ఫీలింగ్స్ ఉంటాయి. నాజియా అంటే ఏమంటారు, కొన్ని స్మెల్స్ పడకపోవడము అంతే అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో నా విషయంలో ఏమైందంటే రైస్ కుక్కర్లో అన్నం అవుతుంటుంది, నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. స్మెల్ పడేలే నాకు ఫస్ట్ 3 monthsలో. ఆకలి అవుతుంటుంది, తింటా, ఆ స్మెల్ పడతలేదు నాకు. కొన్ని స్మెల్స్ అస్సలు పడలేవు. లిటరల్గా ఏంది ఇది, అసలు ఎందుకు ఇంత కష్టమవుతుంది నాకు. పప్పు కుక్కర్లో ఉడుకుతున్నా కూడా స్మెల్ పడలేదు. అన్నం అయితే వరస్ట్, అస్సలు స్మెల్ పడలేదన్నమాట. అండ్ ఇంకొకటి, ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉంటే ఇఫ్ దే ఆర్ ప్లానింగ్, గో ఫర్ ఫోలిక్ యాసిడ్. ఫస్ట్ 3 months నుంచి ఫాలిక్ యాసిడ్ వేసుకోవాలి, విచ్ ఐ డిడ్ నాట్ డూ. ఎందుకంటే మాది యాజ్ ఆఫ్ సడన్ ప్రెగ్నెన్సీ, వీ డి నాట్ ప్లాన్ ఫర్ ఇట్, ఇట్స్ అ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. సో నేను ఫాలిక్ యాసిడ్ కన్ఫర్మేషన్ అయినాక నేను ఫాలిక్ యాసిడ్ వేసుకోవడం జరిగిందనమాట. దానివల్ల కూడా బ్లీడ్ అయ్యి ఉండొచ్చేమో, నాకైతే తెలియదు. సో నా ఎర్లీ ప్రెగ్నెన్సీ తర్వాత బ్లీడింగ్ అయింది, బ్లీడింగ్ తర్వాత ఈ వామిటింగ్ స్టేజెస్ ఇవంతా అయిందనమాట. అసలు ఒక ఎక్స్టెంట్లో ఏమనిపించిందంటే, పడుకుంటే ఏమవుతుంది, తిరుగుతుంటాయి కళ్ళు మొత్తం ఇట్లా తిరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి బై లక్ నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు లో బీపీ, నార్మల్ బీపీ లేకపోతే లో బీపీ, ఐ బీపీ అంటే బీపీ ఎక్కువ ఎప్పుడు చూపిలే, ఎప్పుడులోనే 100/70, 90/70 అట్లా ఉంటుంది అనమాట. బీపీ ఎప్పుడు లో ఉంటుంది. కళ్ళు మూసుకుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఎవరో ఒకరు ఉండాలి, సరే అని లేస్తే తిరుగుతున్నాయి. అటు పడుకోలేను, ఇటు లేవలేను. రాజు ఏమో ఒక బీపీ మిషన్ కొనుకొచ్చి నిమిషానికి బీపీ చూస్తున్నాడు అనమాట. తర్వాత నాకు లో ఉంటే ఆయనకు అయ్యి ఉంటుంది అనమాట. ఈ ప్రెగ్నెన్సీ ప్రాసెస్లో అట్లా అయిపోయింది. అండ్ దాని తర్వాత థర్డ్ మంత్లో మేము ఎన్టీ స్కాన్కి వెళ్ళినాం. నేను స్కాన్స్ ఇక్కడ వేస్తాను, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కూడా వేస్తాను, తర్వాత ఎన్టీ స్కాన్ కూడా వేస్తాం. సో ఎన్టీ స్కాన్ అంటే ఏంటి అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ అనమాట. ఎర్లీ ప్రెగ్నెన్సీ తర్వాత థర్డ్ మంత్లో చేసేది ఎన్టీ స్కాన్. సో ఎన్టీ స్కాన్లో మనకి ఏం చూస్తారు అంటే, నాకు తెలిసింది చెప్తున్నా ఫ్రెండ్స్, అంటే ఇంకా డీప్గా కూడా ఉండొచ్చు దానికోసం. నేను గూగుల్ కానీ ఏం మాట్లాడాలో సైడ్ పాయింట్స్ రాసుకోలేదు, గూగుల్ కూడా చేయలేదు, నాకు ఏది వచ్చిందో అదే మాట్లాడుతున్నాను నేను. సో ఎన్టీ స్కాన్లో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, బేబీ ట్యూబ్స్లో ఉందా, కరెక్ట్ పొజిషన్లో గర్భసంచిలో ఉందా, అదే చెప్తారు అనుకుంటా కదా బేబీ, అదే చెప్పిర్రు. ఇంకా బేబీ హార్ట్ బీట్ వచ్చి ఎన్టీ స్కాన్కి ముందే చూస్తారు, హార్ట్ బీట్ 6-7 వీక్స్లో చూస్తారు. నాకు బ్లీడింగ్ అయిన తర్వాత 7th వీక్లో హార్ట్ బీట్ వచ్చేసింది. 7th వీక్లో హార్ట్ బీట్ వచ్చేసింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 7th వీకే కదా, 7th వీక్లోనే వచ్చింది హార్ట్ బీట్ 7th వీక్లో వచ్చేసింది. దాని తర్వాత ఎన్టీ స్కాన్లో బేబీ ఆల్ గుడ్,
బేబీ పొజిషన్ కరెక్ట్ ఉంది, ఎక్కడ ఉండాలో బేబీ స్టమక్లో ఆడనే ఉంది, ట్యూబ్స్లో లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పినారు. ఇంకా ఈ ఫస్ట్ ట్రిమిస్టర్లో ఏమేమి చేస్తారు ఎన్టీ స్కాన్లో అంటే ఫీటస్ హార్ట్ బీట్ చెక్ చేస్తారు, ఫీటస్ వెయిట్ అదే ఎంత ఉంది కొంచెం అది చెక్ చేస్తారు, అంటే శాక్ విల్ చేంజ్ ఇంటూ ఫీటస్ కదా అప్పుడు అదనమాట, యోక్ శాక్ విల్ చేంజ్ ఇంటూ ఫీటస్ కదా. సో నాకు ఇంకొకటి ఏమైంది అంటే సెకండ్ మంత్లో అనుకుంటా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే అమ్మ వాళ్ళు ఏం చెప్పినారు బిఫోర్ ఎన్టీ స్కాన్ నాకు బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ అన్ని టెస్టులు రాసినారు, షుగర్ అన్ని టెస్టులు రాస్తే మేము అన్ని టెస్టులు చేయించుకొని వెళ్తే అక్కడ వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే D3 విటామిన్ ఏంది ఎండలో కూర్చుంటే వచ్చే విటామిన్ ఉంటుంది కదా అది థర్డ్ మంత్లో చెప్పారు అది తక్కువ ఉంది అని చెప్పినారు. అది ఎందుకు తక్కువ ఉంది అంటే నేను ఎండలో కూర్చోను కాబట్టి, అంటే ఇప్పుడు నేను జల్దీ ఎర్లీగా లేచి ఎర్లీగా తింటున్నా, ఫస్ట్ ఎర్లీగా లేవకపోతుండే అందుకే నేను ఎండ మిస్ అయిపోయేదాన్ని. ఇంకా యూఎస్లో ఉన్నప్పుడు కూడా అసలు ఎండ లేదు కదా, సో అది బాడీలో ఆ విటామిన్ అనేది తగ్గిపోయి వచ్చింది. సో డాక్టర్ చెప్పారు అది బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది, D3 వేసుకోవాలని చెప్పి ఇంత సిరప్ బాటిల్స్ ఇచ్చినారనమాట ఇంతవి. అట్లా వీక్లీ వన్స్ వేసుకోవాలి, ఎవ్రీ సాటర్డే నైట్ వేసుకోవాలి ఇంతవి. అట్లా నేను 4 వీక్స్ వేసుకున్నా, 4 మంత్స్ వేసుకున్నా, 2 మంత్స్ వేసుకున్నా, అంటే ఒక డబ్బాలో 4 వచ్చినాయి, ఒక డబ్బాలో 4 వచ్చినాయి, టోటల్ 8 వేసుకున్నా అనమాట. 2 మంత్స్ అట్లా వాడిన తర్వాత D3 కొంచెం ఓకే, ఇంకా ఎండలో కూడా కూర్చునేదాన్ని అప్పుడప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నాకు ఫాలిక్ యాసిడ్తో పాటు ఎకోస్ప్రిన్ అని ఒక ట్యాబ్లెట్ కూడా రాసినారు. అయితే నేను అడిగిన వై ఎకోస్ప్రిన్ మేడం అంటే బేసిక్గా మన బాడీలో ఉన్న బ్లడ్ థిక్ ఉంటుందంట. సో ఈ థిక్ బ్లడ్ ఈ ఫీటస్కి పాస్ అవ్వాలి అంటే కొంచెం కష్టంగా పాస్ అవుతుంది. సో ఈ ఎకోస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ టిల్ డెలివరీ 9th మంత్ వరకు వాడాలమ్మా నువ్వు, ఎందుకంటే ఈ థిక్ బ్లడ్ని థిన్ చేసేసి బేబీకి ఈజీగా పాస్ అవుతుంది. ఇప్పుడు మన బ్లడ్డే కదా బేబీకి వెళ్ళాల్సింది, సో ఈజీగా వెళ్తే మంచిగా అంతా బాగుంటుంది అని చెప్పినారనమాట. డ్రై ఫ్రూట్స్ తినమన్నారు. డ్రై ఫ్రూట్స్ నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు లైఫ్లో ఇష్టం లేకపోతుండే, లైఫ్లో ఎప్పుడూ తినలే డ్రై ఫ్రూట్స్. లైక్ డ్రై ఫ్రూట్స్ లడ్డు తినకపోతుండే, డ్రై ఫ్రూట్స్ కేక్ కానీ ఆ డ్రై ఫ్రూట్స్కి సంబంధించింది ఏది తినకపోతుండే, డేట్స్ అయితే లైఫ్లో ముట్టలేదు. ఇక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, అది కూడా ఎట్లా అంటే రాజు మొత్తం స్మూతీ లాగా చేసి ఇస్తుండు, అది గట్టిగా తాగేస్తున్నా అనమాట, మిల్క్ వాటర్ యాడ్ చేసి. సో అట్లా డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎవరికైనా అలవాటు లేకపోతే ప్లీజ్ ఇప్పుడే అలవాటు చేసుకోండి. మళ్ళీ వాటి వల్ల బ్లడ్ తక్కువను, విటామిన్స్ తక్కువను అట్లా ఉండేది. మళ్ళీ సెమిస్టర్ కాదు అది, ఎగ్జామ్స్ కాదు, డిగ్రీ ఇంటర్ కాదు అది, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాదు, ట్రెమిస్టర్. యా, సెల్ఫీ పెట్టుకొని మాట్లాడొచ్చు కదా నువ్వు కూడా. సో ఇప్పుడు మా ఆయన వచ్చేసినాడు అనమాట, నేను అన్నీ మర్చిపోతున్నా అని చెప్పి గుర్తు చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే మర్చిపోతా, అలాంటిది నువ్వు మర్చిపోతున్నావు అంటే ఇక ఇద్దరం మతిమరుపు అయిపోతాం. ప్రెగ్నెన్సీలో మతిమరుపు వచ్చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ ఏమంటారు, ఇగోండి ఇక్కడ పింపుల్స్ అవుతున్నాయి మొత్తము. ఇంకొకటి ఫస్ట్ సెమిస్టర్లో పింపుల్స్ కూడా అయినాయి, బాధ అనిపించింది, అదే లేనిది అవుతుంది నా ఫేస్ అంటే బేసిక్గా ఈమెకి ఫేస్ ఎప్పుడు కాలేవు అని చెప్తున్నా, తోటి కాలేవు బేబీ ఫస్ట్ టైం అవుతున్నాయి పింపుల్స్ అంటే నేను అన్న పోతేలే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కాదు, సెమిస్టర్ కాదు, ఫస్ట్ 3 నెలలు అదే ఆఫ్టర్ ప్రెగ్నెంట్ వెళ్ళిపోతాయి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వెళ్ళిపోతాయి, ఏం బాధపడకు అని చెప్పిన నేను. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో బాధపడుతూనే ఉంది, సో నేను బాధపడకు అని చెప్పిన. ఇంకోటి డ్రై ఫ్రూట్స్ అయితే అసలు తినలేదు మెయిన్, ఫస్ట్ 3 నెలలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్లాక్ అయిపోయిందో. అయితే బేబీ అయితే 3 నెలలు ఫ్రూట్స్ తినలేదు, డ్రై ఫ్రూట్స్ అయితే 3 నెలలు అయితే తినలేదు. ఫ్రూట్స్ తిన్నా కదా అట్లీస్ట్, ఫ్రూట్స్ తిన్నావు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఫ్రూట్స్ తినండి, జ్యూసులు చేసుకోకండి, డాక్టర్ నాకు అదే చెప్పారు, ఫ్రూట్సే తినాలి, తినడం వల్లనే అది బేబీకి ఎక్కువ బెనిఫిట్ అంట తాగడం కంటే. సో ఫ్రూట్స్ అయితే బాగా తిన్నది. తర్వాత ఆఫ్టర్ సెమిస్టర్ 3 months తర్వాత ఇప్పుడైతే తింటలేదు,
సో తినడం స్టార్ట్ చేయాలి బేబీ నువ్వు. ఇప్పుడు కూడా తినడం స్టార్ట్ చేస్తా. సో ఏదో ఫ్రెండ్స్ నాకు తోచింది నేను చెప్పిన, అసలు ఇది కరెక్టేనా, ఇన్ఫర్మేటివ్ ఉందా లేదా నాకు తెలియదు. బట్ నా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వీడియోలో అయితే మీరు చాలా చాలా ధైర్యం ఇచ్చినారు నాకు. సో నా ప్రెగ్నెన్సీ జర్నీ అన్నిట్లో మీరు కూడా ఉండాలని చెప్పి నేను ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తున్నాను. కారణం ఏంటంటే మెయిన్ తెలియకపోతే తెలుసుకుంటారని మీకు. ఓ నేను అంత ఇన్ఫర్మేటివ్ ఏం చెప్పలేదు కానీ నాకు తోచింది నేను చెప్పిన. వాళ్ళు ఏమైనా తినాలి ఇంకేమైనా చేయాలనేది చెప్తారని నేను అంటున్నాను. అర్థమైంది? నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఇప్పుడు నేను సెకండ్ దాంట్లోకి ఎంటర్ అవుతున్నా కాబట్టి ఎట్లా ఉండాలి, ఏం తినాలి, ఏం చేయాలి చెప్పండి. ఫేస్ కూడా ఖరాబ్ అయిపోతుంది, మెంటల్గా చాలా డిప్రెస్ అవుతున్నా. బట్ ఇట్స్ ఓకే. చాలా డిప్రెస్ అయిపోతున్నా మెంటల్గా. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎందుకు డిప్రెస్ అవుతున్నావు? నువ్వెందుకు అవుతున్నావు? నువ్వు కొంచెం బాగానే ఉన్నావు కదా, నేనైనా గలీజుకున్నా. నువ్వేం గలీజ్ లేవు బేబీ, అందంగానే ఉన్నావు. నువ్వు అట్లా అనుకోద్దు, ఎప్పుడు మంచిగా ఉండాలి, పాజిటివ్. సో ఫ్రెండ్స్ అట్లా మాది మైక్ రాదు ఇట్లా పడితే. ఓకే సారీ. దేనికంటే వీళ్ళు. సో ఫ్రెండ్స్ మా సునామీ అట్లా అయిపోయింది అనమాట ఫస్ట్ 3 months. సో ప్లీజ్ బ్లెస్ చేయండి ఇట్లనే. అందరూ జాగ్రత్త ఉండు. అండ్ నేను అందరి కమెంట్స్ చదువుతున్నా, ప్లీజ్ మీరు అక్క కమెంట్ చదవదేమో, స్టెల్లా కమెంట్ చదవదేమో అనుకోకండి. బేసిక్ ఇప్పుడు ఏం పని లేదు కదా, సో ఇంట్లోనే ఉంటుంది. సో అందరు కామెంట్స్ చదువుతుంది. నేను కమెంట్స్ అన్నీ చదువుతున్నా ఫ్రెండ్స్. సో ప్లీజ్ సజెస్ట్ చేయండి నాకు. మీ కమెంట్స్లో కొన్ని కమెంట్స్ నాకు హెల్ప్ అవుతాయి. అంటే ఇవి తినాలి, ఇట్లా చేయాలి. మీరు చాలామంది చెప్పినాక ఇట్లా కూర్చోవాలి, అట్లా కూర్చోవాలని నేను నేర్చుకున్నా. నాకు ఇట్లా కాళ్ళ మీద కాలేయడం, నేను చెప్పినప్పుడు ఇంట్లో కాళ్ళ మీద కాలేయకంటే కాళ్ళ వాంటెడ్ చేసినావు. నాకు ఇట్లా కాళ్ళ మీద కాలేయడం అలవాటు అనమాట. మీరు అందరు చెప్పగానే ఇట్లా తీసి ఇట్లా కూర్చుంటున్నా ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఏదో స్మాల్ వీడియోతో మేము ముందుకు వచ్చిన. ఇది నా ఫస్ట్ 3 months అనమాట. ఇంకెంత ల్యాగ్ చేసిన అయితే నేను చెప్పలేను. నేను ఏదైతే లిటరల్గా అనుభవించినానో అదే చెప్పిన. ఒకవేళ నాకు వామిటింగ్స్ ఉండుంటే ఇంకా చెప్పేదానేమో, ఇట్లా అయింది, అట్లా అయింది, అట్లా అయిందని. ఓవరాల్గా నాకు 2 or 3 వామిటింగ్స్ అయినాయి అంతే. అదే ఇట్లా ఎందుకు బయట జ్యూస్ తాగినావు, వద్దు బేబీ అంటే తీసుకురా అన్నావు, తాగినావు, వాంతి చేసుకున్నావు. మళ్ళీ కొబ్బరి నీళ్ళు తాగితే వామిటింగ్ రాలేదు, అంతా బాగానే ఉండే. సో ఇప్పటికైతే ఫీటస్ హార్ట్ బీట్ అంత మంచిగా ఉంది. బై గాడ్స్ గ్రేస్. నాకు కూడా తడబడుతుంది. ఆవేశపడదు, ఏం చేయాలి ఆలోచించు. మతి మరపు వచ్చింది. ఇవన్నీ నీ కోసమే, నీ బిడ్డ కోసమే. బిడ్డనో కొడుకో, బట్ బిడ్డ కావాలి. సో ఇవన్నీ ఏం చెప్తున్నా మర్చిపోయినా. సో ఇట్లనే మీరు లవ్ అండ్ సపోర్ట్ చూపియండి. సో ఇంకా ఫర్దర్ మాట్లాడింది కదా, సో ఆవేశం వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఆవేశం కాదు, ఆయాసం. సో థ్యాంక్ యూ సో మచ్. సో మన బిడ్డ, మన బేబీకి కూడా సో నేర్పిద్దామా? నేర్పిద్దాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సో ఈయనకి చేయడం వస్తుంది. సో ఈ వ్లాగ్ ఇన్కమింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లారాజ్ 777. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఫ్రెండ్స్.